ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 27 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 రాజుల గ్రంథం 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 19వ అధ్యాయము 28 నుండి 48వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు దేవుని మంచు మీ మీద సమృద్ధిగా దిగివచ్చునుగాక. ఎలా ఉన్నారు? అనుదినం మీరు ఆత్మలో బలపడుతున్నారా? దేవుని కొరకు ఒక తీవ్రమైనటువంటి వాంఛ మీరు కలిగి ఉన్నారా? జీవితంలో మన ప్రయత్నాలన్నీ ఒకప్పటికి నిష్ఫలమైపోతాయి. కానీ దేవుని కొరకు ఏమి ఆలోచిస్తావో, దేవుని కొరకు ఏమి తలపెడతావో, దేవుని కొరకు ఏమి సాధిస్తావో, దేవుని ఎడల ఎలాంటి హృదయ వాంఛను కలిగి ఉంటావో అదే ఒకరోజు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ లోకం కోసం, లోక సంబంధమైన వాటి కోసం, లోక సంబంధమైన మనుషుల కోసం నువ్వెంత తీవ్రముగా ప్రయాసపడినా రేపు నీ ఫలితం ఒక 0. కానీ దేవుని కొరకు నువ్వు నిలిస్తే అది అన్నింటికంటే మిన్న. మీకు 0 కావాలా? మిన్న అయినది కావాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము 1-2 వచనాలు. అబ్రాము భార్య అయిన శారై అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారై, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారై మాట వినెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగం మీరు శ్రద్ధగా విన్నారు కదూ. అంతకుముందు దేవుడు 15వ అధ్యాయంలో అబ్రాముతో మాట్లాడుతూ, దమస్కు ఎలియాజర్ నీ ఇంటికి నీ ఆస్తికి ఎంతమాత్రమును వారసుడు కాడు అని దేవుడు తేల్చి చెప్పాడు. నీ గర్భవాసమున పుట్టబోచున్నటువంటి వాడే నీకు వారసుడు అవుతాడు అని దేవుడు చాలా తేటగా అబ్రహాముతో మాట్లాడి ఉన్నాడు. అది జరిగిన కొన్ని రోజులకే శారా అబ్రాముతో చెబుతుంది, ఏమండి, దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వలేదు, నేను పిల్లల్ని కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, కాబట్టి ఐగుప్తీయురాలైన దాసి హాగరు ఉంది కదా, ఆ హాగరుతో నువ్వు వెళ్ళు, ఆమె వలన దేవుడు నాకు సంతానమిస్తాడు అని అబ్రహాముతో మాట్లాడుతూ ఉంది. అబ్రాము కూడా, శారా, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? ఆకాశ నక్షత్రాలని దేవుడు నాకు చూపించి నీ సంతానం ఈలాగవును అని చెప్పాడు కదా, మనం ఎందుకు తొందరపడాలి అని అబ్రాము శారమును మందలించినట్టుగా కూడా ఈ లేఖన భాగంలో వ్రాయబడి లేదు. పైగా బైబిల్ చెప్తుంది, అబ్రాము శారై మాట వినెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రాము శారాలు ఎంతో తొందరపడుతున్నారు. దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తాను అని. కానీ వారు దేవుని మాట లక్ష్య పెట్టినట్టుగా ఇక్కడ వ్రాయబడి లేదు. వారు భూ సంబంధమైన శక్తి యుక్తులకు వాళ్ళు చోటిస్తున్నారు, తమ యొక్క స్వప్రయత్నాలకు చోటిస్తున్నారు. ఆ విధంగా
తమ సొంత శక్తి, తమ సొంత బలానికి వారు తావిచ్చి ఒక ఇష్మాయిలుని వారు పొందుకున్నారు. ఎప్పుడైతే దేవుని వాగ్దానాల మీద మీరు ఆధారపడి దేవుని శక్తి ద్వారా మీరు ప్రయత్నిస్తారో అప్పుడు మీ జీవితంలోకి ఇస్సాకు వస్తాడు. ఇష్మాయేలు వచ్చినప్పుడు కుటుంబంలో అశాంతి, కలహాలు, యుద్ధాలు, అసమాధానం, తొందరపాటు చర్యలు, ఆ కుటుంబంలో గందరగోళాలు, భూకంపాలు ఇవన్నీ తారసపడతాయి. కానీ మీరు ఎప్పుడైతే దేవుని శక్తి ద్వారా ప్రయత్నం చేస్తారో ఒక నవ్వు మీ కుటుంబంలోకి వస్తుంది, ఒక ఆనందం మీ జీవితంలో పురివిప్పి నాట్యమాడుతుంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళికలు ఆ ఇస్సాకు ద్వారా నెరవేర్చబడతాయి. కాబట్టి మీరు మీ సొంత శక్తి ద్వారా ప్రయత్నం చేసి ఇష్మాయిలును పొందుకుంటారో, దేవుని శక్తి మీద ఆధారపడి ఒక ఇస్సాకునే కంటారో అది మీ చేతుల్లోనే ఆధారపడింది. తొందరతనం అది ఎప్పటికైనా గందరగోళమే. అలాంటి గందరగోళాలకి మీరు ఎప్పుడు చోటు ఇవ్వద్దు. ఆగండి, నిదానించండి, దేవుని వాగ్దానాలను పట్టుకోనండి, ఆ వాగ్దానాల మీద మీరు పొదగండి, అద్భుతమైన కార్యాలు అనుభవించండి. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం, అద్భుతమైన దీవెనలు మీ మీద జడివాన వలె కుమ్మరించబడతాయి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు చూపిన అద్భుతమైన కృపను బట్టి స్తోత్రములు. మా సొంత శక్తి ద్వారా, మా బలము ద్వారా మేము ప్రయత్నించినప్పుడు మా జీవితాల్లోకి ఇష్మాయిల్ అనే ఒక గందరగోళ పరిస్థితులు వస్తాయని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. మీ బలం మీద, మీ శక్తి మీద ఆధారపడి మేము ప్రయత్నిస్తే మా జీవితంలోకి నవ్వును పుట్టించే ఇస్సాకు అనబడిన పరిస్థితులు వస్తాయని మీరు మాతో తేటగా మాట్లాడుచున్నందుకై వందనాలు. మా తండ్రి, మా ప్రియులను దీవించి బలపరచండి. మీ శక్తి మీద ఆధారపడి వారు ఒక ఇస్సాకును కందురుగాక. అట్టి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.